ఫ్రెండ్స్, నేను మీ రోజా ప్రసాద్. ఈరోజు అయితే హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నా. నేను అంటే నా జుట్టు చిన్ననే ఉంది అనుకోకుండా ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం అయితే నేను ఈ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసుకొని వాడతా మా పిల్లలకు అండ్ నా కోసం అయితే ఈ హెయిర్ ఆయిల్ వాడతాం అన్నట్టు. ఇంకా మనం తీసుకోవాల్సింది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో వేయడం కోసం ఇవన్నీ కొంచెం తులసాకు, తర్వాత కరివేపాకు, కొంచెం మైదాకు, తర్వాత ఒక 3 తమలపాకులు, ఇంకా గుప్పెడు వేపాకు, ఒక 10 అట్లా మందారాకులు, తర్వాత ఇదైతే భృంగరాజు. ఇది నేను మా మిద్దె తోటలో పెంచుకుంటున్నా, కానీ మా పాప అన్ని టకటకా కోసుకొచ్చేసింది. ఇవన్నీ ఉన్నాయి మా మిద్దె తోటలో అయితే. తర్వాత ఇంకా మనం ఇది తెలుసు కదా, ఇది ఉసిరి ఆకు. అయితే ఉసిరికాయలు కొన్నే ఉన్నాయి, ఎండబెట్టినాయి. అట్లా అయితే కొన్ని ఉన్నాయని మా పాప ఏం చేసింది, కొన్ని ఉసిరాకులు వేద్దాం మమ్మీ అని ఈ ఉసిరాకులు అయితే తెంపింది. ఓకే, ఎప్పుడైనా ఉసిరికాయలు ఇట్లా ఎండబెట్టుకొని వేసుకుంటాం. తర్వాత ఆనియన్, ఒక ఆనియన్ ఇంత సైజు ఆనియన్, తర్వాత ఒక 5-6 మందార పువ్వులు, తర్వాత ఒక 2 స్పూన్ల మెంతులు. ఇవైతే కలంజీ సీడ్స్, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకుందాం మనం ఆయిల్లో. మంచి ఇవన్నిటిని శుభ్రంగా కడిగి కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసి మరిగించడమే. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం కూడా చూపిస్తున్నా చూడండి. ఆయిల్ అయితే ఇంత తీసుకున్నా, కోకోనట్ ఆయిల్. ఇదైతే క్యాను ప్రతి ఇయర్ మా వారు స్వామి వాళ్ళు వేసుకుంటారు కదా, అక్కడ శబరిమల అయితే ఇది తీసుకొస్తారు అన్నట్టు. తమిళనాడులో 2 క్యాన్లు తెస్తే మాకు 1 ఇయర్ మొత్తం సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఒకటి ఇది అలవీరా చెప్పడం అయితే మర్చిపోయినా. తర్వాత కొన్ని అట్లా ఒక్క అలవీరా కొమ్మ ఇట్లా వేసుకుంటాం అన్నట్టు. ఇవైతే అన్నీ మనం మొత్తం దీంట్లో యాడ్ చేయడమే. ఇది అది వేసుడు అని ఏం లేదు, అన్నీ వేసేసుడే. ఇట్లా వేసి కొంచెం వీటిలో ఉన్నదంతా మంచిగా ఆయిల్లోకి వచ్చే వరకు ఉంచుకోవడం. ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఇవన్నీ కొంచెం చిన్న చిన్న గడియత అయిపోవు కదా, ఇవన్నీ ఇట్లా వేసుకోవడమే. చిన్న చిన్న గడ్డి వేసి ఇట్లా వేసేస్తే మరుగుతుంది అంతే. ఇట్లా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఒక ½ an hour వరకు మరిగించుకుంటే ఈ వీటిలో ఉన్న రసాయనం మొత్తం ఆయిల్లో దిగి మంచి ఆయిల్ అయితే తయారవుతుంది. ఆయిల్ కూడా రెడీ అయిన తర్వాత చూపిస్తా. ఇంకా మనకి దీంట్లో వేసుకున్న ఈ అన్ని లీవ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి చుండ్రు సమస్య ఉండదు. అట్లాగే ఇంకా మంచి హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది, వైట్ హెయిర్ కూడా రాకుండా ముందు జాగ్రత్త అయితే ఇట్లా రెడీ చేస్తాం అన్నట్టు. చాలా మంచిగా ఉంటుంది ఆయిల్ కూడా. మనకి హెయిర్కి పెట్టుకున్నప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. దీంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటే ఒక 2-3 లవంగాలు బాగుంటుంది. హెయిర్ అస్సలు రాలిపోదు. అట్లాగే మనకి చుండ్రు సమస్యలు పోతాయి, ఇంకా జుట్టు రాలే సమస్యలు పోతాయి. ఇంకా పేను కొరుకుడు అంటారు కదా, పేను కొరుకుడు కూడా ఈ ఆయిల్ వల్ల అస్సలు ఉండదు. పేను కొరుకుడు సమస్య కూడా పోతుంది. అట్లాగే జుట్టు మంచిగా పెరుగుతుంది, ఒత్తుగా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ పూర్తిగా తయారైన తర్వాత చూద్దాం. మళ్ళీ చూడండి, రెడీ అయిపోయింది ఆయిల్. ఇంకా ఒకటి చెప్పడం అయితే మర్చిపోయినా, ఇట్లా ఒక ఐరన్ కడాయిలో అయితే చేసుకోవాలి. ఐరన్ ముక్కుడు, ఇనుప ముక్కుడు ఉంటుంది కదా, చేసుకొని హాస్టల్లో ఉండే పిల్లలకైతే బాగా పనిచేస్తుంది. తప్పి కూడా వేస్ట్ అవ్వదు. ఇది మంచిగా ఈ ఆయిల్ వడగట్టుకున్న తర్వాత ఇదంతా ఉంది కదా మనకి, ఇందులో మనం వేసుకున్న ఈ లీవ్స్ అన్నీ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటరు కలుపుకొని హెయిర్ కనుక అప్లై చేసుకుంటే హెయిర్ కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది. ఏది వేస్ట్ కాదు, అన్నీ యూజ్ అవుతాయి. ఆయిల్ యూజ్ అవుతుంది, దీంట్లో వేసిన లీవ్స్ ఇవి మొత్తం కూడా యూజ్ అవుతాయి. ఇంకా హాస్టల్లో ఉండే పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేసుకొని వాడి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, మరి బాయ్.